ఉస్మాన్, మ్మ్. ఏదన్నా స్వీట్ చేయవా ఈరోజు? ఏం స్వీట్ కావాలి? ఏదన్నా స్పెషల్గా ఉండాలి నాకు. సరే, నీకోసం అయితే ఇంట్లో చూస్తే బ్రెడ్ ఉంది. బ్రెడ్ ఇవి కావాల్సినవి ఉన్నాయి. దీంతో ఏమన్నా స్వీట్ చేయమంటావా? మ్మ్. ఏం చేయాలి? ఇవాళ వెన్స్డే కదా, నువ్వు నాన్ వెజ్ తినవు కదా. మ్మ్. దాంతో ఎగ్ లేకుండా వెన్స్డే కాదు, ట్యూస్డే ఈరోజు మర్చిపోయాను. ఓ, అదే ట్యూస్డే. ట్యూస్డే ట్యూస్డే కదా. నీకోసం ఎగ్ లేకుండా ఏదన్నా చేస్తాను, కేక్ టైపు. ఓకే. ఓకేనా? మన వాళ్ళకి కూడా చూపిద్దామా? మ్మ్. బ్రెడ్ ప్యాకెట్ ఒకటి. ఓకే. మొత్తం అయ్యంలే, మ్మ్. దాంట్లో కొన్ని స్లైడర్స్ తీసుకొని వేద్దాము. ఇది కస్టర్డ్ పౌడర్, ఓకే. ఒక మిల్క్ ప్యాకెట్ చిన్నది. ఓకే, ఓకే. అంతేనా? అంతే. 3 ఐటమ్స్ తోనే అయిపోద్దా? షుగర్ కూడా యాడ్ చేయాలి. ఓకే ఓకే, షుగర్ కూడా, షుగర్ తీసి పెట్టుకోవాలి. ఓకే. షుగర్ కూడా యాడ్ చేయాలి. ఫస్ట్ ఉన్నాయని నేను బయట ఫ్రిడ్జ్ లో తీసి పెట్టాను. ఓకే ఓకే, ఇంకా ప్రిపేర్ చేద్దామా? యా. ముందైతే పాన్ పెట్టుకున్నాము. ఓకే. స్టవ్ వెలిగించుకొని, మ్మ్. ఈ లైటర్ అసలు బాగాలేదు, కొత్తదన్న ఆర్డర్ పెట్టచ్చు కదా. తీసుకున్నాను. ఇదేంటది? షుగర్. మ్మ్. షుగర్ ఒక 7 స్పూన్స్ వేస్తున్నాము. 7 to 8 స్పూన్స్. 8 వేసుకుంటున్నాను. మా హస్బెండ్ ఎక్కువ స్వీట్ బాగా ఇష్టపడతారు. డైరెక్ట్ గా వాటర్ ఏం పోయాల్సిన అవసరం లేదా? కొంచెం వాటర్ వేసుకున్నాము. ఒక్క రొంత ఇది ఫ్రై అయ్యాక ఓకే. కొంచెం లైట్ గా వేసుకున్నాము. కొంచెమే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. అది బాగా బ్రౌనిష్ గా రావాలి కాబట్టి కొంచెం అయితే వాటర్ వేసుకున్నాము. ఇంకైతే దాన్ని బాగా, ఇది స్టీల్ కాబట్టి కొంచెం అతుక్కుంటుంది. మీరు నాన్ స్టిక్ తీసుకోండి. నాన్ స్టిక్ నేనేం తెచ్చుకోలేదు, అన్ని అర్థం దగ్గర ఉన్నాయి. బాగా కొంచెం బాగా మిక్స్ చేసుకోండి. ఇదేంటిది? కస్టర్డ్ పౌడర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే. వెనిలా ఫ్లేవర్. సో ఆ షుగర్ అంతా డిజాల్వ్ అయిపోవాలి కదా? మొత్తం నిదాలు అయిపోయి ఇది కొంచెం బ్రౌన్ కలర్ వస్తుంది. బబుల్స్ బబుల్స్ వచ్చేస్తున్నాయి. ఇదంతా బ్రౌనిష్ వచ్చేస్తుంది. కానీ మనవాడు కానీ చూసాడంటే అబ్బాయి స్వీట్ గా అనిపించింది అనుకో, వాడు తీయంగా ఉంటే తినేస్తాడు ఏదైనా. కోర్షి కూడా. బట్ బ్లాక్ ఉండకూడదు వాడికి. అది స్వీట్ అయినా సరే బ్లాక్ ఉండదు, బ్లాక్ ఉంటుంది అంతే. బ్లాక్ ఉంటే మాత్రం అది స్వీట్ అయినా సరే ఏదైనా సరే దగ్గర కూడా రానిడు. బ్లాక్ కలరే ఉండకూడదు వాడికి, అలా అలవాటు అయిపోయింది వాడికి. సో ఫైనల్ గా బ్రౌన్ గా వచ్చేసింది. ఈ కలర్ కి అయితే రావాలి. ఓకే, ఇంకా అయిపోయినట్టేనది. ఇది ఇంకా అయిపోయినట్టే. గ్యాస్ ఆఫ్ చేసేసుకున్నాము. బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాము. ఓకే, కొంచెం సరిపోద్దా? స్ప్రెడ్ అవుతుంది కదా. ఓకే. బ్రెడ్ అయితే తీసుకున్నాము బయటికి. నేను 4 స్లైడ్స్ తీసుకుంటున్నాను. 4, 5 తీసుకుంటున్నాను. ఓకే. 5ని ఎడ్జెస్ కట్ చేసేసుకున్నాము. ఎడ్జెస్ ఉంటాయి కదా, అవి కట్ చేసేసుకున్నాము. మా బాబు వస్తుంది, తొందరగా చేస్తున్నాను. ఆల్మోస్ట్ 12 o'clock అయిపోయింది కదా. చూడండి, 12 o'clock ఎగ్జాక్ట్గా 12 o'clock వాడు స్కూల్ వదిలేస్తారు. సో వెళ్ళి తీసుకురావాలి. మిక్సీ జార్లో అయితే వేసేసుకున్నాము. చిన్నగా 10 minutes వెయిట్ చేస్తాడులే, అంతేనా? అది అంటే మిక్సీ పట్టేసుకోవాలా? దీంట్లో వేసేద్దాము, మిక్సీలో వేసేద్దాము. మిల్క్ అయితే వేసేద్దాము. చిన్న పాల ప్యాకెట్ అది. క్వాంటిటీ ఎంత తీసుకోవాలని చెప్పలేదు కదా, అంటే రఫ్లీ మనం తీసుకోవడం అంతేనా? అంత మన క్వాంటిటీ ఏం లేదు. ఎన్ని బ్రెడ్ స్లైడ్స్ కావాలంటే ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. కస్టర్డ్ పౌడర్ ఒక 2 స్పూన్స్ వేసుకున్నాము. నేను స్పూన్ తో వేయట్లేదు, డైరెక్ట్ వేస్తాను. కస్టర్డ్ పౌడర్ ఒక 2 స్పూన్స్ వేసుకోండి. కొంచెం అయితే షుగర్ వేసుకున్నాము, ఒక
1 స్పూన్ కానీ 1.5 స్పూన్ కానీ వేసుకోండి మీ స్వీట్నెస్ని బట్టి. అయితే మిక్సీ పట్టేసుకున్నాము. మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులో వేసేయాలి డైరెక్ట్. వేసేద్దాము. ఓకే. అవునా, షుగర్ అంటే కింద ఉండిపోద్ది కదా. అది మనం ఒక బౌల్లో మళ్ళీ కేక్ మనం ఎట్లా చేస్తాము, ఒక బౌల్లో వేసుకొని కేక్ కట్ చేసుకొని తింటాం కదా, ఓకే, అది పైన క్యారమెల్ లా వస్తుంది అన్నమాట. ఓకే. ఇప్పుడు వేసుకున్నాక పోర్షి గమ్ముగుండన్నా, వీడియో కట్ చేసేదే. ఓకే, ఇది ఇడ్లీ చేసుకునే బౌల్ కదా, మనం ఇడ్లీ స్టీమ్. పెట్టుకునే దాంట్లో ఓకే, కొన్ని వాటర్ వేసుకొని కొంచెం ఎక్కువ అనిపిస్తున్నాయి కొంచెం తగ్గించి చేసుకోండి. ఓకే. స్టాండ్ ఉంటుంది కదా, టేబుల్ మీద స్టాండ్స్ పెట్టుకొని బౌల్స్ అవి పెట్టుకుంటాం కదా, స్టాండ్ పెట్టేసుకోండి. ఇది పట్టలేదు, కొంచెం నేను పట్టిస్తున్నాను. ఇందులో అయితే కేక్ పెట్టేసుకున్నాం. పడిన తర్వాత ఇంకా పైన మూత పెట్టేసుకొని ఒక 15 to 20 minutes అట్లా కొంచెం బాయిల్ చేసుకున్నాము. ఓకే. నెక్స్ట్ ప్రాసెస్ మళ్ళీ చూపిస్తాను. ఈ లోపల నేను వెళ్ళి స్కూల్ నుంచి అబ్బాయిని తీసుకొచ్చేస్తాను. ఓకేనా? ఓకే. అబ్బాయిని అయితే తీసుకొచ్చేసాను స్కూల్ నుంచి. సో ఇన్విటేషన్ కార్డ్ స్కూల్ నుంచి యాన్యువల్ డేకి ఇన్విటేషన్ కార్డ్ ఇచ్చి పంపించారు. ఇప్పుడైతే రెడీ అయిపోయింది. ఓకే, ఒకసారి ఈ మూత తీసి చూసుకుందాం ఎలా ఉందో ఏంటో. ఎల్లో ఇష్యూ వచ్చింది, చూడడానికి బాగుంది. బయటికి తీద్దాము. ఓకే. ఓకే, ఇప్పుడు దీనేం చేయాలా? మా బాబు అయితే వెయిట్ చేస్తా ఉన్నాడు కేక్ కోసం. ఒకసారి అయితే చూద్దామా. ఓకే, దీన్ని ఇట్లా వేసుకున్నాము. వాళ్ళు చేసుకున్నాం. బాగొచ్చింది. ఇంకొంచెం ఎక్స్ట్రా చేసి ఉంటే బాగుంది కదా. దొంగ. ఎలా ఉందన్న? ఇదైతే మీకు ఫ్రిడ్జ్ లో కావాలన్నా ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తినొచ్చు, లేకపోతే నార్మల్ గా కావాలన్నా నార్మల్ గా అన్నా తినొచ్చు. మా బాబు అయితే వెయిట్ చేస్తున్నాడు. ఎలా ఉంది నాన్న? నేనైతే ఒక 5 minutes ఫ్రిడ్జ్ లో పెడతాను. ఫ్రిడ్జ్ లో పెట్టాక మా హస్బెండ్ కి చేస్తాను. టేస్ట్ ఎలా ఉందో తర్వాత మీకు చెప్తాను. ఓకే, ఫ్రిడ్జ్ లో పెట్టి తీసుకున్నాం అనమాట. 5 minutes తర్వాత కేక్ అయితే రెడీ అయిపోయింది. ఓకే. ఏంది కొయ్యి తినాలి ఎంతసేపు. బాగుంది టేస్ట్. పైన అబ్బాయి చేత కోపించాల్సింది. ఏయ్, ఫస్ట్ నాకు. ఓకేనా? బర్త్డే అంట. టేస్ట్ మొన్న బర్త్డేకి చేసి పెట్టాల్సింది. ఫ్రిడ్జ్ లో పడితే సూపర్ ఉంటుంది. ఇంకా ఇంకో పీస్ కావాలి, చిన్న పీస్. చాలా బాగుంది ఫ్రెండ్స్. నానా ఎట్టుంది నానా? పోర్షి నాకు చాలా బాగుందంట. చాలా బాగుందా? నాయన కాదే. డిలేటెడ్ హ్యాపీ బర్త్డే. సరే, చాలా బాగుంది కుసుమా. ఇంకొంచెం ఎక్కువ చేయాల్సిందే. చూసారు కదా ఎలా ఉందో, చాలా బాగుంది ఐటమ్ అయితే. ఒకసారి మీ ఇంట్లో కూడా మీరు చేసుకొని తిని మాకైతే ఒకసారి కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి. సో ఖచ్చితంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా టేస్టీగా అయితే వచ్చింది. సో కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుంటే ఇంకా చాలా బాగుంది అనిపించింది. మీరైతే ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో అయితే మాకు తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాబాయ్. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. బాయ్.